మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఎంతో సమర్థవంతంగా నడుస్తూ ఉంది. జగనన్న ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఇంచుమించు 18 నెలలైంది. 18 నెలల్లో తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా ఇచ్చిన హామీలు అమలు చేయక మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే పోనీ మహిళలకి ఏమైనా రక్షణ ఇస్తుందంటే అది కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇంకోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితిలో ఈరోజు మహిళలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. గతంలో జగనన్న తీసుకుంటే ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళలకి ఇచ్చారు. మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల అకౌంట్లో వేసి అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేసి దిశా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. పక్కన రాష్ట్రంలో ఎక్కడో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి జరగకూడదని ఒక దిశా వ్యవస్థను తీసుకొచ్చి 18 దిశా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. దిశా యాప్ని తీసుకురావడం జరిగింది. 1,30,00,000 మంది దిశా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందేవారు SOS బటన్ నొక్కి. అంత చక్కగా మహిళా రక్షణకి పెద్దపీట వేశారు జగనన్న. అలాగే ఇచ్చిన పథకాల్లో మనం తీసుకుంటే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరుని ఇచ్చేవారు, ఒక సంక్షేమ పథకం ఇస్తే అది మహిళల పేరుని ఇచ్చారు. అమ్మఒడి అవ్వచ్చు, చేయూత్ అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, కాపు నేస్తం అవ్వచ్చు, ఇలా ప్రతిది కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం. అంతగా జగనన్న పాలనలో మహిళలు మహారాణుల్లా బ్రతికేవారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న ఆ రోజు పరిపాలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ప్రధాన హామీలు కూడా ఇవ్వకుండా సూపర్ 6లు అమలు చేసేసానని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు? జగనన్న ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఓట్లు వేయించుకొని ఈరోజు 164 సీట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే అత్యంత అగమ్య గోచరంగా ఉంది. ఎంత దారుణం అంటే మహిళల రక్షణ ఎంతగా గాలికి వదిలేశారంటే నిన్న చూస్తే కడపలో ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని గర్భవతి అయ్యి బిడ్డను కూడా ప్రసవించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఆమె గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు బిడ్డను ప్రసవించేంత వరకు. అలాగే మొన్ననే చూసాం తునిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే ముమ్మిడివరంలో చూసాం ఒక జనసేన పార్టీ నాయకుడు, అలాగే ఒకరోజు క్రితం అనకాపల్లిలో జనసేన పార్టీ నాయకుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక అమ్మాయికి లైంగిక వేధింపులకు గురి చేయడం. ఎక్కడ చూసినా ఈ మహిళల మీద అఘాయిత్యాల్లో ఎక్కువ కూటమిలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి నిత్యం చూస్తూ ఉన్నాము. మహిళల రక్షణ గాలికి వదిలేశారు. చూస్తే హోంమంత్రి గారు ఒక మహిళ, పేరుకే ఆవిడ మహిళ. ఎంతసేపు జగనన్న మీద తిట్టడం కోసమే ఆవిడకి హోంమంత్రి పదవి ఇచ్చారు తప్ప ఒక్కటి కూడా మహిళా రక్షణ కోసం పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఇన్ని సంఘటనలు ఈరోజు తీసుకుంటే రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చింది ఆ డేటా. గంటకి 2-3 సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని అసమర్థ చేతకాని హోంమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉన్నారు. తిరిగి మళ్ళీ మా జగనన్నను కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద క్రైమ్ రేటు 4% పెరిగింది. మహిళల మీద రేపులు 9.5% పెరిగాయి. అలాగే ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యము, అక్రమ రవాణా 21% పెరిగింది. అంటే అసలు ఎలాంటి రాజ్యంలో మనం ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఈరోజు మహిళలకేంటి, అన్ని వర్గాల వాళ్ళకి, ఎవరికి, ప్రజలకి రక్షణ లేదు. తీసుకుంటే
పోలీసుల్ని ఎందుకు ఉపయోగిస్తారు? ప్రజల రక్షణకి, మహిళల రక్షణకి ఉపయోగించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం కోసమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే సీఎం గారి సొంత జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ చూస్తూ ఉన్నాము. అలాగే సీతమ్స్ కాలేజ్లో ర్యాగింగ్ మనం పేపర్లో చూసాం. మరి ఇవన్నీ కంట్రోల్ చేయని చేతకాని అసమర్థ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో. మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంచుమించు 90,000కు పైగా బెల్ షాప్స్ ఉన్నాయి. అందువలన స్కూల్ స్టూడెంట్స్ కూడా మద్యం తాగి కొందరు స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. తిరుపతిలో అలాంటి సంఘటన జరిగితే స్కూల్లో వాళ్ళు మందలించారని ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోనిలో మద్యం తాగి స్కూల్కి వెళ్ళాడు పిల్లాడు. మద్యం తాగి తల్లి మీద దాడి చేస్తున్నారు, భార్య మీద దాడి చేస్తున్నారు, తండ్రిని చంపే సంఘటనలు చూస్తూ ఉన్నాం మద్యం తాగి. మన కర్నూలులో బస్సు యాక్సిడెంట్కి కూడా కారణం మద్యం. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? చూస్తే ముగ్గురు కలిపి ఏర్పాటైన ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా మహిళా హోంమంత్రి ఇన్ని అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతుంటే కనీసం వాళ్ళని ఓదార్చడానికి కానీ, వాళ్ళకు ఒక ఆర్థిక సాయం చేయడానికి కానీ, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కానీ ఏ సంఘటనకైనా ఆవిడ వెళ్ళారా? ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఓదార్పునివ్వడం, చేతనైన ఆర్థిక సాయం చేయడం ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం తప్ప ఎక్కడైనా హోంమంత్రి గారు తన బాధ్యతలు నెరవేర్చారా? తన సొంత నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు ఆమె మీద తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. అంటే అంత అసమర్థ ఎమ్మెల్యేగా, అంత అసమర్థ హోంమంత్రిగా ఆవిడ ఉన్నారు. ఆవిడ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తూ ఉండే పరిస్థితి రోజు వింటూ ఉన్నాం. నిజం చెప్పాలంటే డ్రగ్స్ గురించి ఆవిడ మాట్లాడారు. అసలు డ్రగ్స్ వీళ్ళు ఏం చెప్పారు? ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు. రోజు ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట మీదుగానే గంజాయి రవాణా అవుతుంది. ఆమె నివసిస్తూ ఉన్న విశాఖపట్నంలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్స్ తీసుకుంటే సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ దొరికాయి. ఈవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. మరి వీళ్ళు ఏంటి? వీళ్ళ సమర్థత ఏంటి? వీళ్ళు అసమర్థులుగా ఉన్నారు, పాలన వైఫల్యం చెంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి. ఈరోజు గీతమ్మ చెప్పినట్టుగా రైతులకి దారుణంగా గాలికి వదిలేశారు. ఈరోజు ఎంత ఘోరంగా తుఫాన్ వచ్చినా ఒక ఈ క్రాప్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటల బీమా ప్రభుత్వం చేయని పరిస్థితి, వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో 2 ఏళ్లు కరోనాకి పోయింది. కోవిడ్ వలన 2 ఏళ్లు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 3 ఏళ్ల అతను ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో పరిపాలించి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అతను సంకల్పించడమే కాకుండా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేశారు. అలాగే ఆ ఎలక్షన్ అయిన వెంటనే ఇంకో మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. మనం చూసాం పాడేరు మెడికల్ కాలేజ్. అవి విడతల వారిగా కట్టడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు రచించుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి, పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందించాలని ఒక గొప్ప సంకల్పంతో జగనన్న చేస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ కోసం, పీపీపీ కోసం టెండర్స్ పిలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణమైన పరిస్థితులు! అంటే ఎంతసేపు తన స్వార్థము, తన అనుయాయులకి ఈ కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులు కట్టబెట్టడం కోసం నిర్ణయాలు తీసుకోవడం తప్ప ప్రజలకు చేయడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో నేను అడుగుతున్నాను. కాబట్టి ఎప్పటికైనా ఈ కూటమి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా మహిళల రక్షణకి పెద్దపీట వేయండి. ముఖ్యంగా హోంమంత్రి గారు, జగనన్నని తిట్టడానికి మీకు ఏ కోసన అర్హత లేదు. మీరు జగనన్న స్థాయికి చేరుకోవాలంటే ఒక 100 జన్మలు ఎత్తిన జగనన్న స్థాయికి మీరు చేరుకోలేరు హోంమంత్రి గారని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా పార్టీ మహిళా విభాగం సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రజల సమస్యలు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అన్నింటి మీద కూడా మా మహిళా విభాగం ఎంతో చురుకుగా
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల మీద ఎక్కడ అఘాయిత్యం జరిగినా మా మహిళా విభాగం ఎంతో యాక్టివ్గా అక్కడ మహిళలకి రక్షణగా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే మొన్న ముమ్మిడివరంలో తీసుకుంటే మా మునమ్మ దగ్గరుండి ఆ నిందితుడికి అరెస్ట్ చేసేంత వరకు గట్టిగా పోరాటం చేయడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో మేమందరం కూడా మా మహిళా విభాగ ప్రజాప్రతినిధులందరూ కూడా మా నాయకులతో కలిసి మా జగనన్న ఆదేశానుసారం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆడబిడ్డలకి ధైర్యం చెప్పడానికి ముందుగా వెళ్తూ ఉండే పరిస్థితి చూసాము. పార్టీ తరఫున చేతనైన ఆర్థిక సహాయం కూడా చాలా సందర్భాల్లో అందించిన పరిస్థితి చూసాము. రానున్న రోజుల్లో కూడా గతంలో జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా తన పరిపాలన సాగించారు. అలాంటి పరిపాలన మళ్ళీ తెచ్చుకోవడం కోసం ఏ మహిళల కోసం జగనన్న అంతగా కృషి చేశారో అలాంటి మహిళలే రానున్న రోజుల్లో నడుం బిగించి మళ్ళీ 2029లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇలాగే మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఎంత చక్కగా ఈ ఏర్పాట్లు అన్నీ చేసిన మా గీతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.